ప్రేమ ఒక పవిత్రమైన భావం. కానీ అదే ప్రేమ వికటిస్తే ఆ విద్వేషం ఏ స్థాయికి వెళ్తుందో చెప్పడానికి కర్నూలులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో ఒక మహిళ ఏకంగా హెచ్ఐవీనే ఆయుధంగా మార్చుకుంది. కర్నూలు నగరంలో ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అతని భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదోనికి చెందిన వసుంధర కిరణ్ కుమార్తో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. తర్వాతి కాలంలో ఈ ప్రేమికులు విడిపోయారు. కిరణ్ కుమార్ మరో మహిళ డాక్టర్ శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక వసుంధర వారిని ఎలాగైనా విడదీయాలని ప్లాన్ చేసింది. ఈ నెల 9న డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శ్రావణిని నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. కింద పడిన శ్రావణికి సహాయం చేస్తున్నట్లు నటించిన వసుంధర ఆటోలో ఎక్కిస్తూ ఓ హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ని శ్రావణికి ఎక్కించింది. దీంతో బాధితురాలి భర్త కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వసుంధరతో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల వచ్చిన ఓ సినిమా తరహా ఘటన నిజ జీవితంలో జరగడంతో కర్నూలు వాసులు షాక్కి గురవుతున్నారు. డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమెకు వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు మహిళలు రావడం ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు. ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆ వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్గా ఇంజెక్ట్ చేయడము. రైట్, తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడన్న కక్షతో ఒక మహిళ ఏకంగా హెచ్ఐవీని ఆయుధంగా మార్చుకుంది. కర్నూలు నగరంలో ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అతని భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మస్తాన్ లైవ్లో అందిస్తారు. మస్తాన్, ఈ నెల 9న ఈ ఘటన జరిగింది అంటున్నారు. బట్ ఇంత ఆలస్యంగా వెలుగులోకి ఎలా వచ్చింది, అసలు ఏమంటున్నారు పోలీసులు? కర్నూలు అయితే కనుక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని ఇంతలా సాధించడం, ఒక ప్రాణాలు తీయడం కూడా ఈ కర్నూలులో చోటు చేసుకున్న ఘటనలో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అయితే కనుక ఏదైతే 3 టౌన్ పరిధిలో అయితే కనుక కొనసాగుతుంది. 3 టౌన్ పోలీసులు అయితే కనుక ఈ గుట్టును రట్టు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు శ్రావణి అనే ఏవైతే కరణ్ కుమార్ అనే వ్యక్తి, తర్వాత వసుంధర అనే మహిళ, ఇద్దరు గతంలో ప్రేమించుకున్న పరిస్థితి ఉన్నది. అక్కడి నుంచి వారు కొన్ని కారణాల వల్ల విడిపోవడం జరిగింది. మరియు శ్రావణి అనే అమ్మాయిని అయితే కనుక ఈ డాక్టర్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా డాక్టర్ కావడము, ఇద్దరి బంధువులు ఇంటి వారు అయితే ఒప్పుకోవడం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అదే కక్షతో ప్రేమ నన్ను దూరం చేశాడనే నెపంతో అయితే గనక పూర్తిగా కక్ష సాధింపుకు వసుంధర అయితే కనుక పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 9వ తారీఖు ఆమె హాస్పిటల్ డ్యూటీ ముగించుకొని శ్రావణి అయితే గనక ఇంటికి వెళ్తున్న నేపథ్యంలోనే ఆ ముగ్గురు వ్యక్తులైతే గనక స్కూటీని ఢీకొట్టి
గాయపడిన శ్రావణిని హాస్పిటల్లో జాయిన్ చేస్తామంటూ పూర్తిగా ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిన ఘటన అయితే కనుక చోటు చేసుకుంది. 9వ తారీఖు అక్కడికే వచ్చిన వసుంధర అయితే కనుక ఆమెకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించిన కిరణ్ కుమార్ తన భర్త శ్రావణి భర్త అయితే కనుక గుర్తించాడు. గుర్తించిన వెంటనే పరీక్షలు అయితే కనుక వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. ఆ పరీక్షల్లో రిపోర్ట్ రావడంతో పూర్తిగా 3 టౌన్ లో అయితే కనుక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా పోలీసులు అయితే కనుక అప్రమత్తమైన పరిస్థితి. మస్తాన్. అప్రమత్తమై పూర్తి వివరాలు అయితే కనుక సేకరించారు. నిన్నటికి నిన్న మస్తాన్ ప్రస్తుతం డాక్టర్ శ్రావణి పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆమెకు టార్గెట్ చేసి గతంలో ప్రేమించిన అమ్మాయి వసుంధర టార్గెట్ చేసి హెచ్ఐవి ఇంజెక్షన్ వేయడం పూర్తిగా కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆమె హెల్త్ పరంగా కూడా పూర్తిగా ట్రీట్మెంట్ దశలో జరుగుతూ ఉంది. ఆమెకు ఇప్పటికైతే కనుక ఇలాంటి సమాచారం లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి పైన రానున్న మరింత కాసేపట్లో కూడా ఆమె రిపోర్ట్లు కూడా మనకు అందే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మస్తాన్.